అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం మాధురి స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువులు చేరేందుకు తల్లిదండ్రులు టీసీ అడిగితే టీసీ ఇవ్వాలంటే ₹100 బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇస్తామంటూ మాధురి కరస్పాండెంట్ రేపణ సుధాకర్ యాజమాన్యం చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక స్కూల్ ఎదుట నిరసన చేపట్టారు. టీసీకి ₹100 బాండ్ పేపర్కు ఏమైనా సంబంధం ఉందా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మాధురి యాజమాన్యంపై చర్యలు తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలని పలువురు కోరుతున్నారు. అగ్రిమెంట్ ఏది మరి రిజిస్టర్ అయిపోతాయి. నీకు ఇది కావాలంటే టీసీ లేదు. సరేనా? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న, మాది సుండుపల్లె. మాదిరి స్కూల్ వెనకాల మా ఇల్లు. ఈ స్కూల్లో నా బిడ్డ 10వ తరగతి వరకు చదివినాడు. టీసీ అడిగితే ₹100 అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని టీసీ కావాలా అగ్రిమెంట్ కావాలా అని అడుగుతున్నారు. ఎంతవరకు న్యాయమో అని మీడియా ముందుకు వచ్చి అడుగుతున్నా. నాకు న్యాయం కావాలా. ఇంతకు ముందు కూడా నాకు మోసం జరిగింది. నా భూమిలో వద్దంటే మట్టి ఎత్తినాడు. మా అమ్మోళ్ళు ఇల్లు అమ్ముకున్నాడు. ఎవరు అంటే రేపణ సుధాకర్, స్కూల్ కరస్పాండెంట్. మా అమ్మోళ్ళు ఇల్లు అమ్ముకున్నాడు. మా అమ్మ అతను ఇద్దరు కలిసి నాకు భాగమే లేదంటారు. నాకు చేను కట్టబడతారు. ఇప్పుడు కూడా నేను నా బిడ్డ కనుక్కొని అమ్మ దాంట్లో రిజిస్టర్లోనే సంతకం పెట్టినాం, మళ్ళీ దాంట్లోనే సంతకం పెట్టినామంటే అప్పుడప్పుడు వచ్చి అది తీసుకొని మళ్ళీ పేపర్లన్నీ చింపి ఇచ్చినారు. ఇదే పేపర్లు, అగ్రిమెంట్ కాగితాలు. టీసీ కావాలా నీకు అగ్రిమెంట్ కావాలా అని అడుగుతున్నారు. అందుకు టీసీనే కావాలి, అగ్రిమెంట్ ఇచ్చేయి అని తీసుకున్నాను నేను. ఎప్పటి నుంచి చదువుతున్నాడు? నర్సరీ నుంచి ఇన్నే చదివినాడు. నర్సరీ నుంచి చదివినప్పుడు ఇప్పుడు మీకున్న సంబంధం ఏమే? నాకు అతనికి చెల్లెలు భర్త, చెల్లెలు భర్త అంతే. మీ ఆస్తి ఆ రోజు పోనీలే మానవత్వంతో పెట్టినాము అందరం, ముగ్గురం సంతకాలు. మా నాయన ఆస్తి అది. మా అమ్మ కూడా ఈ రోజు నీకు భాగం లేదు అంటుంది. మా అమ్మ కూడా వాళ్ళిద్దరే అత్తాళ్ళుడు నన్ను నాశనం చేసిన, నేను కుంటిదాన్ని నడచలేను. ఇప్పుడు ఈ నూనె పట్టుకొని చేస్తున్నా, జీవనం చేస్తున్నా. ఇప్పుడు కూడా అది ఆ సారి పెట్టించుకోమన్నాడు, పెట్టించుకున్నాము అంటాడు క్లర్క్. నీకు అగ్రిమెంట్ కావాలా టీసీ కావాలంటే నాకు అగ్రిమెంటే కావాలని టీసీ వాళ్ళ మగానే పారేసిన. టీసీ ఈయనని పో అన్నాడు. మీరు వచ్చింది దేనికోసము? టీసీ కోసమే వచ్చిన. ఈ రోజు టీసీ ఇచ్చినారా? లాస్ట్ లేదు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరంట? అదేమో మీ సార్ని అడుగుపో, మా సార్ని అడుగుపో అంటున్నారు. మీరేమన్నా ఫీజు ఏమన్నా బ్యాలెన్స్ ఉందా స్కూల్లో కట్టాల్సింది? నేను అమ్మడు కూడా చెప్పిన. వాడు తండ్రి చచ్చిన బిడ్డ, నా బిడ్డ మీ స్కూల్లో చదువుకునేంత స్తోమత లేదు, 7th క్లాస్లోనే ఇచ్చేయమన్నా నా బిడ్డకు టీసీ. లేదు ఈయన్నే చదవాలి 10 వరకు అని మా అమ్మ మొండి పట్టి ఈయన్నే చదివించింది. ఎందుకంటే మా అమ్మకి అల్లుడు కాబట్టి అతను. అందుకని ఉన్నీలే, మా అమ్మ మాట కాదనకుండా ఈయన్నే ఉన్నాడు. ఇంకా 10 అయిపోయింది కదా, గౌరవంగా నా బిడ్డకు వచ్చే పంపిస్తాడు. మీరు దిక్కులేము, తండ్రి లేడు వాడికి అని ఉన్నాను నేను కూడా. మీరు ఎలా సైన్ పెట్టినారు దాని మీద, అగ్రిమెంట్ పేపర్ మీద? నేను నా బిడ్డకి ఏమో అనుకున్నా సార్, నేను అది గవర్నమెంట్ కదా అన్నాడు ఆయన. మళ్ళీ అంత దూరం వచ్చి మళ్ళీ కనుక్కొని మళ్ళీ లోపలికి